ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది భోగి ముందు రోజు వ్లాగ్ అనమాట. ముందు రోజుది భోగి రోజుది రెండు కలిపి అయితే పోస్ట్ చేస్తాను. ముందు రోజే అమ్మ ఇల్లంతా కడిగేసి తడిగుడ్డ పెట్టేసి ఆ స్టవ్లు అవి కూడా క్లీన్ చేసుకొని పెట్టుకుందనమాట. మళ్ళీ పండుగ రోజు అవన్నీ చేయడం కుదరదు. పండుగకి ఒక 2 రోజుల ముందు 3 రోజుల ముందు చేసినా కూడా అంత నీట్గా ఉన్నట్టుగా అనిపించదని పండగ ముందు రోజు నైట్ అయితే ప్లాన్ చేసుకుందనమాట. నేను లక్కీ గాడికి కొంచెం బాగాలేదు, బాగా కోల్డ్ చేసింది అనమాట. తను ఏడుస్తూ ఉంటే ఇంకా తను చూసుకుంటూ నేనున్నాను. అమ్మ ఒక్కతే చేసుకుంది, ఇంకా నేను ఎటువంటి హెల్ప్ అయితే చేయలేకపోయాను. చాలా చేద్దామని వచ్చాను కానీ పిల్లలకి అన్నీ మనకి అనుకూలంగా సహకరించావు కదా. నాకు కూడా కొంచెం కోల్డ్ చేసింది, నా వాయిస్ని అయితే ఇగ్నోర్ చేయండి. ఇంకా చిన్న పాపకి బాగా కోల్డ్ చేయడం వల్ల ఆమె కొంచెం ఏడుస్తూ సతాయిస్తూ ఉంటే ఇంకా అమ్మ ఒక్కతే చేసుకుంటుంది. మోస్ట్లీ నేను చేస్తానా వద్దంటది, నువ్వు అక్కడక్కడ చేసుకొని వస్తావమ్మా పిల్లలతో, నీకు అవ్వదు కదా, ఇక్కడ నేను చేసుకుంటాలే అని చెప్పి నన్ను ఏం చేయనిదనమాట. అలాగే అమ్మ ఒక్కతే ఇంకా ఆ స్టవ్, కౌంటర్ టాపు మొత్తం 2 గదులు మొత్తం ఇంకా చక్కగా తోమి అదే ఇల్లంతా కడిగేసింది అనమాట, రుద్దుతూ. దానికి ముందు రోజు ఇంట్లో సరుకులు కూడా వీళ్ళు ఏం తెచ్చుకోలేదండి. ఎందుకు ఏంటనేది ఆ వ్లాగ్లో పోస్ట్ చేశాను, మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇంక ఇల్లంతా కడిగేసిన తర్వాత మిడ్ నైట్ నాగిని తీసుకుని అయితే గంగిరెద్దు వాళ్ళు ఉంటారు కదా, గంగిరెద్దుల ఇంటికి అయితే వెళ్తుందనమాట. వాళ్ళ దగ్గర అయితే ఆవులు ఎక్కువగా ఉంటాయి. సో ఆవు పేడ తీసుకురావడానికి రేపు పొద్దున గొబ్బెమ్మల్లోకి వాటికి యూజ్ అవుతుంది అనమాట. సో ఆవు పేడే వాడాలి. మన దగ్గర గేదెలు ఉన్నాయి కానీ ఆవులు లేవన్నమాట. సో చాలామంది వీళ్ళ దగ్గరికి వచ్చి తీసుకొని వెళ్తారు. కుక్కల బెడద ఎక్కువ ఉందండి, అందుకే కర్ర తీసుకొని వెళ్ళిందనమాట. మొత్తానికైతే వెళ్ళి ఆవు పేడ కూడా తీసుకొని వచ్చారు. దాన్ని ఏం చేస్తారంటే గొబ్బెమ్మలు రెడీ చేసి రేపు భోగి ముగ్గులు వేస్తారు కదా, పెడతారనమాట. సో ఈ సంక్రాంతి మామూలుగా సంక్రాంతి పండుగ అంటేనే కీడు పండుగ అంటారు, ఏదో ఒక కీడు వచ్చింది అని అంటారు. సో అలాగే ఈసారి కూడా పెద్ద కీడు వచ్చిందంట. కొంతమంది ఒక్క కొడుకే ఉన్నవాళ్ళు బ్యాంగిల్స్ వేయించుకోవాలి, ఒక్క కూతురు ఉన్న వాళ్ళే బ్యాంగిల్స్ వేయించుకోవాలి, చీరలు పెట్టుకోవాలి, ఆడబిడ్డలు వదినలు ఇట్లా చాలా వచ్చాయన్నమాట. ఈసారి భోగి పళ్ళు కూడా పోయకూడదని చెప్పేసి అన్నారంట. మరి ఎంతవరకు వాస్తవం ఏంటనేది తెలీదు. మీ వైపు ఇలా ఉందా, మీ వైపు ఇలా ఎవరైనా అన్నారా, మీ వైపు ఏవి ఆచారం నడుస్తుంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి, నాతో అయితే షేర్ చేసుకోండి. మా దగ్గర అయితే కీడుకి భోగి పళ్ళు పోయొద్దని, ఇంకోటి ఒక్క కొడుకున్న వాళ్ళు 2 కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అడిగి లేదా గాజులు అయితే వాళ్ళ దగ్గర నుంచి వేయించుకోవాలంట. సో ఇదైతే రన్ అవుతుందన్నమాట. ఇది కొంతమంది గాజుల బిజినెస్ లేక లేదా చీరల బిజినెస్ లేక ఇలాంటివి ఒకటి తీసుకొస్తారని చెప్పేసి అని అంటున్నారు. కానీ కొంచెమైనా భయం వేసిద్ది కదా, వెంటనే పాటిస్తామంతే. అది నిజమా కాదా మీరే చెప్పండి. హ్యాపీ పొంగల్ అందరికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఇంటికి వేరే వాళ్ళ ఇంటికి వస్తారు, ఎగుతారేమో, దొంగతనానికి వచ్చామేమో. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. పొంగల్ శుభాకాంక్షలు అండి. నువ్వు ఎలా చెప్పావు, నువ్వు కూడా అలాగే చెప్పావు అంటే కదా, చలికి అలాగే ఉంది. సో ఇప్పుడే ముక్కేస్తున్నావు అనమాట. స్టార్ట్ చేద్దాం. నేను అలా లేచి మీకు విష్ చేసి ముగ్గు స్టార్ట్ చేస్తానో లేదో లక్కీ లేచి ఏడుస్తానే ఉంది. ఇంకా మా అమ్మ ఎత్తుకున్నా, మా నాన్న ఎత్తుకుని, ఎవ్వరు ఎత్తుకుని ఆగట్లేదు. ఇంకా తప్పలేదనమాట. నాగి వెళ్ళైతే పడుకోబెట్టేసి ఎత్తుకొని ఉన్నారు, అయినా ఏడుస్తానే ఉంది. ఇంకా నేనైతే గబగబ ముగ్గులేసి రగ్గులేసే టైంకి నాగి వచ్చాడనమాట. ఆయన హెల్ప్ చేస్తానే ఉన్నారు. అప్పటికి ఆ పై లైన్స్ గీయడము, కలర్స్ ఏదో ఒకటి ఫిల్ చేయడం అలా చేస్తున్నాడు. కానీ లక్కీతో అవ్వట్లేదు. నేను పక్కన పడుకున్నంతసేపే పడుకుంటుందండి, నేను లేసానని వెంటనే లేస్తుంది అనమాట. అందుకే మాకు ఇక్కడ వీడియో అది ముగ్గేసేటప్పుడు తీయడానికి అవ్వలేదు. ఇంకా కలర్స్ అయితే నింపుతున్నాను. మా ఆయన ఫోటో ఫ్రేమ్కి స్టిల్ ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాడు. చూసారా, మా నాన్న ఎత్తుకున్నా వెళ్ళట్లేదు, ఉయ్ అని ఏడుస్తానే ఉంది. ఇంకా నేనైతే ఆమెను పిలుస్తూ ఆమెతో మాట్లాడుతూ కలర్లు అయితే నేను వేస్తున్నాను. అమ్మీలోపు గొబ్బెమ్మలు చేస్తుంది అనమాట. ఇంకా గొబ్బెమ్మలు, గరిక, గడ్డి, అది పిండి పూలు, ఇంకా రేగుబళ్ళు, బంతిపూలు, కుంకుమ, పసుపు ఇవన్నీ పెడతారు. ఇంకొక్కొక్కరిగా లేసి భోగి మంట, చలి మంటలే భోగి మంటలు అయ్యాయి మా దగ్గర. సో అలా మంటలు వేస్తుంటే చిన్న క్లిప్ అయితే తీసాను. పెద్దగా ఏం చేయరండి, నాకు తెలిసి అయితే ఆంధ్ర వైపు బాగా చేస్తారు భోగి మంటలు. అంటే ఇంట్లో ఉన్న పాత సామాన్ అంతా పెద్ద కుప్పేసేసి ఆ మంటలు పెట్టేసి అందులో వచ్చే ఆ మంటకి నీళ్ళు వేడి చేసుకొని ఆ నీళ్ళతో స్నానాలు చేస్తారు, భోగిపళ్ళు పోయించుకొని పిడకలు వేస్తారు. ఇట్లా చాలా చాలా జరుగుతాయి, చాలా బాగుంటుంది. బట్ మా వైపు అలా ఏం చేయరనమాట. ఇంకా భోగి రోజు ముగ్గులు వేసేదాన్ని బట్టి ఇక్కడ ఉన్న యూత్ వాళ్ళంతా పోటీలు పండగ రోజు పెడదాం అనుకున్నారు, ముగ్గులు పోటీలు స్కూల్లో.
కానీ ఏమైందో ఇంకా సడన్గా అది కూడా ఏం లేదు, ప్లాన్ ఏం చేయలేదన్నమాట. ఇది నా డ్రెస్సును కూడా పట్టించుకోమాకండి, మా అమ్మ నైటీ వేసుకున్నాను. నేను నైటీలో తీసి పెట్టాను కానీ మర్చిపోయి వచ్చాను, తెచ్చుకోలేదు. సో అలా మిస్ అయిపోయిందనమాట. ఇంకా మా అమ్మది ఉంటే వేసుకున్న పొట్టిగా ఉంది. మళ్ళీ ఇదేం కొత్త రకం డ్రెస్ అనుకోమాకండి, అది డ్రెస్ కాదు నైటీ. ఇంకా నేను ఇలా ముగ్గేస్తూ ఉంటే అలా చుట్టూ మధ్యలో వేసిన లైన్స్ బాగున్నాయంట కానీ చివరిలో వేసే లైన్స్ బాగాలేదంటే మా ఆయన చెప్తా ఉన్నాడు. ఫస్ట్ ఇంగ్లీష్లో అనుకున్నానండి హ్యాపీ పొంగల్ అని రాద్దామని, లేదు తెలుగులో అయితే బాగుంటుంది అని చెప్పేసి భోగి శుభాకాంక్షలు అని రాశాను. ఇంకా సింగిల్ లైన్ రాసి తర్వాత వాటిని డబల్ చేస్తున్నాను కలర్స్ ఫిల్ చేద్దామని. ఇంకా మా లక్కీ గార్డ్ చేసిన దానికైతే దానికి కూడా కలర్స్ ఏమీ వేయలేకపోయాను. మా అమ్మ ఏంది గ్యాపులు ఇట్లనే ఉంటుందా అని చెప్పేసారంటే, అమ్మ ఇది పాల పొంగి ఇలాగే ఉంటుంది, ఇంకా నీకు తెలియాలంటే ఇదిగో వైట్ వేస్తానని చెప్పేసి మొత్తం వైట్తో అయితే ఫిల్ చేశాను అనమాట. ఇది నేను గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చిన ముగ్గు అనమాట. దీంట్లో పాలకుండ ఉంది, నెమలి ఉంది, దీపాలు ఉన్నాయి, గంగిరెద్దు ఉంది, కైట్స్ ఉన్నాయి, చెరుకులు ఉన్నాయి, వరి ఉంది, సూర్యుడు ఉంది, ఇలా చాలా రకాలు. అంటే ఆ భోగి థీమ్కి సెట్ అయ్యేలాగా అన్నీ ఉన్నాయన్నమాట. అందుకని ఇంక ఈ ముగ్గు అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మాది కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటుందండి నేల, అందుకే ముగ్గు సరిగ్గా కనపడట్లేదు. అదే చదరంగా ఉంటే అంటే సమానంగా ఉంటే నేల బాగా కనపడేది. సో అదొక్కటే నచ్చలేదనమాట నాకు. లోపల వేసుకోవచ్చు కానీ బయట చూసే వాళ్ళకి ఏ ముగ్గు వేసారేంటని చూస్తారు కదా, సో అందుకే లోపల వేయలేదు, బయట వేసాను అనమాట. తర్వాత లోపల కూడా చిన్న చిన్న డిజైన్స్ వేసాను. ఇంకా నేను వేసి వచ్చిన తర్వాత అమ్మ గొబ్బెమ్మలు పెట్టి పువ్వులు, గొబ్బెమ్మలు, పిండి పూలు అవన్నీ పెట్టేసి అయితే పెడుతుంది, కుంకుమ పసుపు జల్లి. మొత్తం అన్నీ చూస్తూ దగ్గరుండి చేయాలనుకున్నాను కానీ మా లక్కీ పాపతో అవ్వట్లేదండి. నాకు లక్కీ అని చెప్పి ఆమె రీజన్గా ఏం చెప్పట్లేదు, నా ప్రాబ్లం చెప్తున్నాను అంతే. మళ్ళీ దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. మీరు ఎంతెంత ముగ్గులు వేసారు, పెద్ద పెద్ద వేసారా, చిన్న వేసారా అనేది కూడా షేర్ చేసుకోండి. బాగా జరుపుకున్నారండి. అండ్ సారీ అండి అందరికీ బిలేటెడ్గా హ్యాపీ భోగి అండి, భోగి శుభాకాంక్షలు, హ్యాపీ పొంగలు. ఇంకా చాలా బాగా సెలబ్రేట్ చేసుకోండి. అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, మీకు కూడా. ఇంకా ఇదిగోండి నేను ముగ్గేస్తున్నాను, వచ్చి నిలబడి ఉయ్యి అంటుంది. ఇంకా చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళకైతే అసలు సెట్ అవ్వదండి. అందుకే ఇంకోటి ఒకళ్ళు కామెంట్ పెట్టారక్క, సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రాలోనే మీ అమ్మ నాన్న ఇక్కడికి పిలిపించండి అన్నారు కానీ మనం సెలబ్రేట్ చేయలేం కదా. మా అంటే సెలబ్రేట్ చేస్తే పిల్లలకి భోగి పళ్ళు వేయించగలం అంతేగాని ఇది రాదనమాట. మనం ఎంత దూరాన్ని ఉన్నా, ఎంత రూపాయి లేకున్నా కూడా కన్న వారితో, పుట్టింటి వాళ్ళతో, వాళ్ళ ప్లేస్లో ఉండి చేసుకుంటే ఆ సంతోషం వేరనమాట. సో నాకు అనిపించి ఇంకా నేనైతే వచ్చేసాను, వచ్చి అమ్మల దగ్గర సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఇంకా కొన్ని గొబ్బెమ్మలు పెట్టాలి ఇంటి ముందేసే వాటికి. ఇంకా లక్కీగా ఏడుస్తుంటే మా అమ్మ ఎత్తుకొని వచ్చి కోళ్ళను వదిలేస్తుంది, వాటికి ఇదిలో పడేసి మర్చిపోయిద్ది అని చెప్పేసి. ఇంకా నేను సైడ్లకు బార్డర్స్ కూడా అవి ఏమీ వేయలేదనమాట, నేను అవి వేస్తూ ఉన్నాను. మా అమ్మ ఎత్తుకొని తిప్పుతూ ఉందనమాట. వాడికి ఒకరు కాదు ఇద్దరు కాపలా ఉండాల్సి వస్తుందన్నమాట. ఇంతకు మర్చిపోయాను, నా ముగ్గులు బాగున్నాయా, మీకు నచ్చాయా, ఎలా వేసానండి, పర్లేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా వీడికి కూర్చోబెట్టి ఆ ప్యాకెట్ ఈ ప్యాకెట్ ఇచ్చేసి మాటలు చెప్తూ వాడితో మాట్లాడుతూ నేనైతే నా పనులు చేసుకుంటూ ఉన్నాను. ఏంటో సడన్గా వేద్దామనేసరికి ఏం గుర్తుకు రావట్లేదు. బార్డర్స్ కూడా ఏమైనా చూస్తే బాగుండేది. ముగ్గు స్టార్ట్ చేసే ముందు కాసేపు ఆలోచించి ఆగి వేయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ ఏ డిజైన్ వేస్తే బాగుంటుంది, ఏ ముగ్గు వేస్తే బాగుంటుంది అని చెప్పేసి. సో నేను బాగా వేసానా లేదా అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇంకా చలిమంట వేసారు కదండి, అదే భోగి మంటలా ఫీల్ అయ్యి మేమైతే వెళ్ళి కాసేపు అక్కడ నిల్చున్నాం అనమాట. కొంచెం ఆ వేడి గాలి, చలి అది తగ్గిద్ది అని చెప్పేసి నీళ్ళలో చేయబెట్టున్నాం కదా పొద్దున్నుంచి, సో అదన్నా తగ్గిద్ది అని చెప్పేసి ఆగాను. పొద్దున్నే అందరు ఎక్కడికి వెళ్తున్నారా అనుకుంటున్నారా, స్నానాలు చేసి బాక్సులు కట్టుకొని వెళ్తారు. పులగం చేస్తామన్నమాట. రాయలసీమ వైపు పులగం అంటే పెసరపప్పు వేసి చేస్తారు, మా సైడ్ అది కాదండి, స్వీట్ వేసి పల్లీల పొడి వేసి చేస్తారనమాట, బెల్లం వేసి. చాలా బాగుంటుంది. సో ఆ పులగాన్ని ఫస్ట్ పొలంలో చల్లడానికి వండేసి ఎవరైతే ఉంటారో యజమాని వాళ్ళు తీసుకొని వెళ్తారు. అంటే మా బాపు వండిన పులగం తీసుకొని వెళ్ళారు పొలంలో చల్లడానికి. ఇంకా పొలానికి వెళ్ళడానికి అవ్వలేదనమాట, మా నాన్నకి చేతిలో బండి లేదు. సో చాలా దూరం నడవాలి. ఇంకా నాగి అంత దూరం నడిచి వెళ్ళి అది తీసి మళ్ళీ వచ్చి ఇంకా చాలా లేట్ అయిపోయింది. ఇంటి దగ్గర మిస్ అయిపోతాయి అనమాట క్లిప్స్. అందుకనే ఇంకా మా నాన్న అలా వెళ్ళేది చూపించాను. ఇంకా నేనైతే ఛాయ్ పెడుతున్నాను. మా అమ్మేమో ఇంట్లో తినడానికి పులగం కోసం పల్లీలు దంచింది. ఫస్ట్ పల్లీల పొడి రెడీ చేసింది, తర్వాత బెల్లం దంచుతుంది అనమాట. బెల్లం దంచకున్నా కొంచెం కాస్త పగలగొట్టి వేడిలో వేస్తే కరిగిద్ది, కానీ ఇలా దంచితే అంట
ప్రతి అన్నం ముక్కకి అన్నం పలుకుకి పడుతుందంట. సో అందుకే మా అమ్మ అలా చేసిందిలేండి. తర్వాత విలాచీలు కూడా దంచి పౌడర్ అయితే చేసుకుంది. నేనైతే చాయ్ పెడుతున్నాను. పోయినసారి సంక్రాంతి పండుగ కూడా పోస్ట్ చేశాను కదా, అప్పుడు కూడా మా నాన్న ఎలా జల్లేది ఏంటి అనేది కూడా చూపించాను. ఈసారి ఆ చిన్న క్లిప్ మిస్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ అయితే ఎసరు పెట్టుకోవాలి, బియ్యం కడిగి ముందే పెట్టేసుకుంది. తర్వాత పల్లీల పొడి ఆ బెల్లం అది రెడీ చేసుకుంది అనమాట. ఈ రోల్ మేము సూరత్లో ఉన్నప్పుడు తీసుకున్న రోలు, ఆ రోల్కి దగ్గర 15-20 సంవత్సరాల చరిత్ర ఉందనమాట. ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో ఇంకా వెంటనే కడిగేసిద్దండి రోలు, ఏం దంచినా కూడా అమ్మ. హ్యాండీగా ఉంటుంది, ఎక్కడికంటే అక్కడికి మోసుకెళ్ళొచ్చు, కడగొచ్చు, తీసుకురావచ్చు, మళ్ళీ దంచుకోవచ్చు అట్లా అనమాట. ఇంకెసరు కూడా వచ్చింది, ఎసట్లో బియ్యం అయితే వేస్తుంది అనమాట అమ్మ. మనం పరవన్నం వండుతాం కదా, సేమ్ అదే, కాకపోతే పల్లీలు పొడి వేస్తాం. దీన్ని మేము మా సైడ్ తెలంగాణలో పులగం అంటాము. రాయలసీమ వాళ్ళేమో పెసరపప్పు వేసి వండేదాన్ని పులగం అంటారు. సో మీ వైపు ఇలా సంక్రాంతికి స్పెషల్ స్వీట్ ఏం చేసుకుంటారు ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అట్లనే ఉంటారు సపరేట్ విజయవాడ రారా పిచ్చమ్మ మీ దోస్తానానికి తెల్లారిందంట. లక్కీ గాడు మా అమ్మతో కంటే మా నాన్నతోనే ఎక్కువ బాండింగ్ అనమాట. వాడు బాగా కనెక్ట్ అయ్యాడు మా నాన్నకి. ఇంకా మా నాన్న వస్తున్నాడు అని చెప్పగానే ఇంట్లో ఉన్నాము, బయటకు వచ్చి మా బాపుతో కలిసి ఇంకా ఇంట్లోకి వస్తుందన్నమాట. మా బాపు పొలంలో అదే పులగం చల్లేసి తాళ్ళెక్కి కళ్ళు తీసుకొని ఇంటికి వచ్చేసారు. ఇంకా వచ్చి మనవరాల్ని చూసి మురిసిపోతా ఉన్నారనమాట. లక్కీని కళ్ళు తాగమంటే తాత తాత అంటుంది. అరే నువ్వు గ్రీన్ షర్ట్ అనుకున్నావు, బాబు వేసుకుంది వైట్ షర్ట్ రా. అంకుల్ బాగుంది అంకుల్ షర్ట్ ఇది. అంకుల్ ఇలా బారుకు పెట్టుకోవచ్చు కదా తిలకం లాగా బొట్టు, ఇలా మీసాలు పెంచొచ్చుగా మీరు కూడా. అంకుల్ అచ్చం వీరప్పన్నలా ఉంటారు అంకుల్ మీరు, ఎంత మీసాలు పెడితే బావా, హైట్ సన్నగా. సో అలా సరదాగా ఫన్నీ కాన్వర్జేషన్ జరిగిన తర్వాత మా బాబు కూడా చాలా నవ్విండు వీరప్పన్న అది ఇది అన్నప్పుడు. సో కొంచెం మా నాన్న ఓపెన్ కాదండి, అంటే ఏదున్నా కూడా ఎమోషన్ని దాపెట్టుకునే రకంగానే ఎక్కువ నవ్వడం, ఎక్కువగా మాట్లాడడం అట్లాంటివి ఏం చేయరు. సో ఇంకా మాదైతే పులగం రెడీ అయిపోయింది. దేవుడికి కొంచెం తీసి పెట్టాము. ఇంకా పెద్దలు ఉంటారు కదా ఇంట్లో, చనిపోయిన వాళ్ళు, మా చెల్లికి కానివ్వండి, అలా తీసి వాళ్ళు కూడా నీళ్ళు ఆరబోస్తాము. సో అయిపోయిన తర్వాత ఇంకా ఇదే మాకు టిఫిన్ అనమాట. టిఫిన్ కూడా చేసేసాము, దీన్నే టిఫిన్లా తినేస్తాము. సో ఇంకా పిల్లలకి నీళ్ళైతే వేడి పెట్టేశాను, నీళ్ళు అవుతున్నాయి. ఇంకా కొంచెం నైట్ సరిగ్గా తినలేదనమాట, ఆకలి వేస్తుంది. సో అందుకే పులగం అయితే తినేసాము. తర్వాత పిల్లలిద్దరికి స్నానాలు అయితే చేయించేసాను అనమాట, వేడి నీళ్ళు. నా థాట్ ఏముండే అంటే మంచిగా రేగిపళ్ళు తీసుకొచ్చుకొని అది భోగి పళ్ళు పోద్దామని చెప్పేసి అవ్వలేదనమాట. పిల్లల్ని రెడీ చేసి ఇంట్లోకి తీసుకొచ్చి చేస్తున్నప్పుడు ఇట్లా అయోధ్య నుంచి అక్షింతలు వచ్చాయని చెప్పేసి అక్షింతలు పంచుతున్నారు మా ఊర్లో. ఇప్పుడు వచ్చాయండి మా ఊరికి. సో అవి పంచుతా ఉన్నారు. వాళ్ళు వచ్చి అక్షింతలు కుంకుమ పసుపు ఇచ్చేసింది. వెళ్ళిన తర్వాత వాళ్ళు అలా వెళ్ళారో లేదో వెంటనే ఇంకా గంగిరెద్దు వాళ్ళు వచ్చారు. పోయినసారి వచ్చిన గంగిరెద్దు చాలా పెద్దదండి, ఇది కొంచెం చిన్నగా ఉంది. అత్త పేరు ఉండే
పెద్ద పూరి ఉండు పోయినసారి పెద్దది వచ్చింది. అలా చనిపోయిన వాళ్ళందరి పేర్లు తరిసి ఆ గంగిరెద్దుకి కొంచెం డబ్బులు అవి ఇస్తామన్నమాట. సో అలా అందరినీ గుర్తు చేసి, ఈ సంక్రాంతి పండుగ అంటేనే మోస్ట్లీ దానికి సంబంధించింది అనమాట. సో ఇంకా మా ఇంట్లో ఎవరెవరు చనిపోయారో వాళ్ళందరి గురించి అయితే తలుచుకొని వాళ్ళ పేరు మీద కొంత అమౌంట్ అయితే ఇచ్చామన్నమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా పూజ చేయాలి. నేను చెయ్యను అని ఉన్నాను, అమ్మనే చేయమని చెప్పేసి ఉండే అనమాట నేను. కానీ కొంచెం లేట్ అయ్యేలా ఉంది, మరి మిట్ట మధ్యాహ్నం అయిపోయిద్దేమో బిడ్డ, నువ్వు కొంచెం చెయ్యమ్మా అంటే, అన్నం అదే టిఫిన్ చేశాను కదా అంటే, లేదు తలస్నానం చేసావు కదా ఏం కాదులే బిడ్డ చెయ్యి, ఏం కాదు మన ఇంట్లోనే కదా, మరి దీపం ముట్టేయకపోతే బాగోదులే అని చెప్తే ఇంకా సరే అని చెప్పేసి నేను ఇంకా ఫ్రెండ్స్ అమ్మ కూడా కాళ్ళకు పసుపు రాసి, నేను కూడా కాళ్ళకు పసుపు రాసి ఇంకా దీపం ముట్టిచ్చేసి కొబ్బరికాయ కొట్టి, ఇంకా మేము గంగమ్మ తల్లికి కూడా కొబ్బరికాయ కొట్టాలన్నమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళడానికి మెయిన్ అక్కడికి పొలంలో నడుచుకుంటూ వెళ్ళి కొట్టేసి వచ్చడానికి చాలా టైం పట్టిద్ది అనమాట. అందుకని ఇంకా అమ్మ నాకు చెప్పింది సరే అని ఇంక ఇంట్లో 2 అగరబత్తులు ముట్టించేసి 2 దీపాలు పెట్టేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఇక్కడి నుంచి బయలుదేరి నేను గంగమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట. అమ్మ పటాలన్నీ కడిగేసి బొట్లు పెట్టేసి మంగళహారతి ప్లేట్ కానివ్వండి, ఇంకా కుందులు కానివ్వండి, అవన్నీ తోమి క్లీన్ చేసి పెట్టింది. జస్ట్ పూజ చేయడమే అనమాట తర్వాత. అందుకే నాకు చెప్పింది అనమాట, ఇంకా గబాలన్నీ రెడీగా ఉన్నాయి కదా అని చెప్పేసి దీపం ముట్టించేసి కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాము. చేతిలో బండి లేకపోవడం మైనస్ అనమాట. మా నాన్న బండి బోర్కు వచ్చేసింది, ఇంకా తీసుకెళ్లి మెకానిక్ షెడ్ దగ్గర నడుచుకుంటూ దగ్గర మా పొలం దాకా వెళ్ళాలన్నమాట. అంటే ఒక 1.5 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్స్ దాకా ఉంటది అనమాట. పిల్లలు వద్దు నేను నాగినే వెళ్ళొద్దాం అనుకున్నాను, కానీ మా ఫ్రెండ్స్ వినట్లేదు. ఇంకా లక్కీ కూడా ఏముంటది, ఫ్రెండ్స్ ఉంటే ఉండడమే గగనం, ఇంకా లేకుండా ఎలా ఉంటుందో ఇబ్బంది పెట్టిద్దాం మా అమ్మని అని చెప్పేసి ఇంకా తీసుకొని అయితే నలుగురం వెళ్తున్నాము. ఇంకా మా ఆయన ఇక్కడ చిన్న క్లిప్ అయితే తీశారు. ఇంక ఇక్కడ నుంచి చాలా అంటే ఈ ప్లేస్లోకి కారు కూడా రాదనమాట, మొత్తం గోతులుగా ఉంటుంది, చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని ఇంకా నడుచుకుంటూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట. చాలా లాంగ్. మీకు అక్కడ ఎక్కడో వేప చెట్టు కనపడుతుంది చూడండి, ఏమంటారు కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా దాని ముందుకి, ఇంకా అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. మేము వెళ్తూ ఉంటే వస్తూ ఉంటే నాగి అయితే చిన్న క్లిప్పులు అయితే తీశారనమాట. ఇంకా ఇదిగోండి వచ్చేసాము. ఇది మా ఊరు గంగమ్మ తల్లి, అంటే మా గంగమ్మ తల్లి గుడి అనమాట. ఈ విగ్రహానికి చాలా స్టోరీ ఉందన్నమాట. ఇది ఏర్లో కొట్టుకొచ్చిన విగ్రహం అనమాట. తీసుకొచ్చి ఇక్కడ అంటే ఇక్కడ తనంతట తను వెలిసిన విగ్రహం కాదు, ఏట్లో వస్తే మా తాత ముత్తాతలు వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ కొలువు ఉంచారనమాట. సో ఇంకప్పటి నుంచి పూజలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు గుడి కట్టారు, కానీ ఒకప్పుడు గుడి కూడా ఏం లేదు, చెట్టు నీడక అలా ఉండేదన్నమాట. సో గుడి కట్టేసి ఇప్పుడు కొంచెం ఆవిడ గొప్పతనం అంటారు కదా, ఆవిడ మహిమలు తెలియజేస్తూ ఉందన్నమాట. సో ఇంకా అలా ఈ గుడికి అయితే మేము వచ్చేసాము. గుడి ఓపెనింగ్ అప్పుడు మంచిగా ఆటలు కోసి అట్లా చేసినప్పుడు మేము కూడా కన్నులు చేయించాము, అమ్మవారికి కన్నులు చేసి పెట్టించామన్నమాట. ఇంకా అలా అమ్మవారికి పసుపు కుంకుమలతోని మొత్తం అలంకరణ చేసి మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొట్టి ఇక్కడి నుంచి ఇంటికి అయితే వచ్చేసాము. చాలా ఉందండి ఇంకా స్టోరీ గుడికి సంబంధించి, కానీ నిదానంగా ఒక్కొక్కటిగా ముందుగా చెప్పుకుంటూ వస్తాను. మా ఊళ్ళో ఏదైనా పండగ చేసినా, లేదంటే కోత అయిపోయినా, పంట చేతికి వచ్చిన పంట వేసే ముందు కానీ, లేదా పండగకో పబ్బానికో అమ్మవారికి ఖచ్చితంగా ఇట్లా మేకను గొర్రెను కోసి ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసుకుంటారనమాట. చాలా నమ్ముతారు. కోళ్ళు కూడా కోస్తానే ఉంటారు. ఇట్లా ఏది జరిగినా మా ఊళ్ళో ఇంకా చేసుకుంటానే ఉంటారనమాట. మా ఊర్లో ఉన్న ఫస్ట్ గుడి ఆంజనేయ స్వామి గుడి, తర్వాత గంగమ్మ తల్లి గుడి అనమాట. పర్టికులర్గా పెద్ద గుడి అంటే ఏమీ లేదు. సో ఎక్కడికన్నా పండుగల పబ్బాలకి వెళ్ళడానికి ఒక గుడి కూడా లేకుండా అనమాట. అటో ఇటో ఒక 3 ఇయర్స్గా ఈ గుడి అన్నా కట్టడం వల్ల ఇక్కడికన్నా వస్తున్నాం. కానీ ఇంతకుముందు అసలు గుడి కూడా లేదు. ప్రశాంతంగా ఉండాలి, ఏదన్నా పండుగ పూట కొబ్బరికాయ కొట్టొద్దాము, లేదంటే పెళ్ళైన వధూవరులను తీసుకెళ్ళడానికి కూడా ఒక గుడి కానీ, లేదా చనిపోయిన తర్వాత నిద్ర చేయడానికి ఒక గుడి కానీ, ఇట్లాంటి చాలా వాటికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు, పొరుగురికి వెళ్ళేవాళ్ళు అనమాట. అట్లాంటిది మా ఊర్లో ఒక గంగమ్మ తల్లి గుడి అయితే చిన్నగా పడింది, పర్లేదు. దీన్నే చాలా మర్చిపోకుండా ప్రతి ఆదివారం కానివ్వండి, ఏదైనా పండుగ పబ్బాలకు కానివ్వండి, ఫ్లోటింగ్ చాలా ఉంటుంది అనమాట. చాలామంది భక్తులు వస్తూనే ఉంటారనమాట. ఈ గుడికున్న విశిష్టత ఇది. చిన్నదైనా కూడా చాలా మహిమగల్ల గుడి అనమాట. ఎంతో కొంత ఇప్పుడైతే చెప్పుకోగలిగాను, ముందు ఇంకా కొన్ని ఉన్నాయి చెప్పుకుంటాను. అండ్ ప్రిన్స్కి కూడా తలనీలాలు ఇక్కడ ఇచ్చామన్నమాట మేము. అప్పుడు గంగమ్మ తల్లి జాతర జరిగింది, సో అప్పుడు ఇచ్చాను. ఇంకా మళ్ళీ జాతర ఎప్పుడు చేస్తారో ఏమో.
నాకు తెలిసి 2 ఇయర్స్కి ఒకసారి 3 ఇయర్స్కి ఒకసారి ఖచ్చితంగా జాతర చేస్తూ ఉంటారు. బట్ నేను పోయినసారి మిస్ అయ్యాను అనుకుంటా. పోయినసారి చేశారు, కడుపుతో ఉన్నానని చెప్పేసి రాలేకపోయాను. నేను రాలేని సిచ్యువేషన్, కడుపుతో ఉంటే రాకూడదని కాదు, రాలేని సిచ్యువేషన్ అనమాట. ఎక్కువ లాంగ్ జర్నీస్ చేయకూడదు, అందుకని ఇంకా రాలేకపోయాను అనమాట. ఈసారి జాతర జరిగితే మాత్రం ఖచ్చితంగా గుడి అమ్మవారి విశిష్టత గురించి, గుడి జాతర గురించి అయితే మీకు క్లియర్గా చెప్తాను. సో మొత్తానికి భోగి రోజు నేను ఇంట్లో పూజతో పాటు గుడికి వచ్చేసి అమ్మవారి దగ్గర కూడా పూజ జరుపుకున్నాను అనమాట. ఆ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు గుడి దగ్గర అయితే కూర్చున్నాను. తర్వాత అక్కడికి ప్రసాదం వస్తుంది కదా, ప్రసాదం చేసుకొచ్చిన వాళ్ళు, బోనం చేసుకొచ్చిన వాళ్ళు ఇస్తే ప్రసాదం కూడా తిన్న తర్వాత చేతులు కడుక్కొని, వీళ్ళంతా మా వాళ్ళేనండి. సో మా అందరితో గుర్తుగా ఉంటుంది పండగ పూట. పదండి వీడియో తీసుకుందాం, ఒక ఫోటో దిగుదామంటే అందరం కలిసి ఒక ఫోటో దిగాము. చిన్న క్లిప్ అయితే మీతో షేర్ చేసుకున్నాను అనమాట. మా అమ్మమ్మలు, నానమ్మలు, అక్కలు, మావయ్యలు, ఇలా కూతురు వరుసలు అందరూ ఉన్నారనమాట. మా వాళ్ళే వచ్చారు ఆ టైంకి. గుడి దగ్గరికి అందరం కలిసి వెళ్ళకున్నా కూడా పూజ అందరం కలిసి చేసుకున్నాం, ప్రసాదాలు తిన్నాం, కలిసి బయటకి అయితే వచ్చేసాం అనమాట. మా వాళ్ళంతా అంటున్నారా నువ్వు యూట్యూబ్లో వస్తావు, నీ వీడియో వచ్చింది, నా వీడియో వచ్చేసి అని కామెడీగా కాన్వర్జేషన్ అయితే జరిగింది. ఇంకా గుడి నుంచి వచ్చిన తర్వాత పిల్లలు అయితే రెడీ చేయలేదండి. కొత్త బట్టలు వేసాను కానీ రెడీ చేయలేదు. ప్రిన్సమ్ వేసుకున్న డ్రెస్ బెంగళూరు నుంచి అమ్మ తీసుకొచ్చింది, చూపించాను కదా ఆ రోజు. సో అమ్మ తీసుకొచ్చిన డ్రెస్సే. లక్కీ గడిది చాలా పొడవైపోయింది, నడవడానికి రావట్లే, కాళ్ళలో పడిపోతున్నాడు అనమాట. ఇంకా అందుకే వాడికి తీసేసి ప్రిన్సీకి ఉంచాను. ఇంక ఇలా పండగ రోజు రెడీ చేయలేదే అని చెప్పేసి ఇంకా నేను కూడా కాస్త తలదూకొని రెడీ అయ్యి ప్రిన్సమ్మను కూడా రెడీ చేశాను. ప్రిన్సీకి 2 జుట్లు పోనీలా వేస్తే చాలా ఇష్టం అనమాట, ఎప్పుడు అడుగుతూ ఉంటుంది. సరే ఈ డ్రెస్ మీదకి అలా బాగుంటుంది అని చెప్పేసి ప్రిన్స్కి అయితే అలా రెడీ చేశాను. లక్కీ గాడికి మంచిగా బొట్టు పెట్టాను, కాటుకు పెట్టాను, వాడిని కూడా మిడ్డీ వేసి రెడీ చేశాను. ఇంకా లక్కీ గాడు వేసుకున్న డ్రెస్ ఏమో నా డెలివరీ టైంలో ఉన్నారు కదా ఆంటీ, ఇంకా ఆంటీ నా డెలివరీ టైం అంటేనే మీకు కొంచెం గట్టిగా గుర్తుంటుంది అని చెప్పేసి చెప్తున్నాను. సో ఆంటీ బర్త్డేకి తీసుకొచ్చిన డ్రెస్ లక్కీ గాడికి వేసాను అనమాట. పండగకి పిల్లలకి బట్టలు తీసుకోలేదు, నేను బట్టలు తీసుకోలేదండి. ఓన్లీ మా అమ్మ నాన్నకి ప్రతి సంవత్సరం తీసుకుంటూ వస్తున్నాను కాబట్టి ఈ సంవత్సరం తీసుకున్నాను. మేము ఎందుకు తీసుకోలేదంటే నాకు కొలాబరేషన్స్కి ఏదో ఒకటి వస్తుంది, పిల్లలకి వస్తున్నాయి, లేదా సబ్స్క్రైబర్స్ తీసుకొచ్చినవి ఉన్నాయి, ఇంకా కొంచెం ఫినాన్షియల్ కూడా ఇబ్బంది ఉంది అని చెప్పేసి ఇంకా ఉన్నాయి కదా, బట్టల మీద ఎక్కువ పెట్టొద్దు అన్న ఉద్దేశంతో ఇంకా తీసుకోలేదు. మొన్న ఈవెంట్కి వెళ్తూ కూడా పిల్లలిద్దరికి 2 జతలు తీసుకున్నాను అనమాట. అందుకే బట్టలు చాలా ఉన్నాయని తీసుకోలేదు, అంతకు మించి ఏమీ లేదని. మళ్ళీ దీన్ని కూడా తప్పుగా తీసుకురావద్దు ప్లీజ్. ఇంకా పిల్లల్ని రెడీ చేసిన తర్వాత ఒక ముద్ద అన్నం తినేసి కొన్ని వీడియోస్ ఉంటే చేసుకొని అలా టైం స్పెండ్ చేసిన తర్వాత ఇదిగోనే సాయంత్రం 3 అలా అవుతుంది, 3 or 4 అవుతుంది ఆ టైంకి అనమాట. లక్కీగాడు ఫుల్ ఆడుతున్నాడు కోళ్ళతోని. మా అమ్మనైతే ఏ పని చేసుకొనియట్లేదు, బియ్యం జరుగుతూ ఉంటే బియ్యం గుప్పిలు తీసుకోవడం, కోళ్ళకి వేయడం చేస్తూ ఉంది. మా అమ్మేమో ఇంకా పండగకి పప్పాలు చేయాలి కదా, సో వాటి కోసం బియ్యం అవి చెరుగుతూ ఉంది. పప్పు అంతా ఎండబెట్టేసింది. ఇంకా మా అమ్మ బట్టలన్నీ ఉతికేసింది, 2 రోజుల బట్టలన్నీ ఉతికేసింది, జాడిచ్చేసింది, ఆరేసింది. అలా మా అమ్మ ఇంట్లో ఉన్న పనులన్నీ చేస్తానే ఉందన్నమాట. మా అమ్మకి పని చేస్తున్నట్టే ఉంది, ఆ పని తీరట్లేదు, ఓడవట్లేదు. ఇంక ఇక్కడ ప్రిన్సమ్మ బయటికి వెళ్ళిపోతే లక్కీగాడు వస్తానని చెప్పేసి గోల అనమాట. నేనేమో మా ఫ్రెండ్ దగ్గర కూర్చున్నాను. చూసారా, ఇంట్లో అప్పాలు చేయమంటే ఇక్కడ చేయకుండా వెళ్ళలేదు, అక్కడ కూర్చొని అక్కడ చేస్తుంది. అన్నం అవగానే వస్తుంది, తినేస్తుంది, వెళ్ళిపోతుంది. పొద్దున్నే వస్తుంది, టిఫిన్ చేస్తుంది, వెళ్ళిపోతుంది. ఇంకంతే. నేను కూడా అలాగే ఉండు, కొద్దిగా దాని ఏముంది, ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు కదా, ఫ్రెండ్స్తో మాట్లాడుకో అంటున్నా. నేనేమన్నా ఈడొచ్చేస్తున్నాడు, రే వద్దు పడిపోతావు. ఇంట్లో పనులు మానేసి ఏ బావా కానీ చేసుకో అంటున్నా, ఆడుకో అంటున్నా, కొంతసేపు మాట్లాడరా అంటున్నా. పెత్తనాలు నేను చాయ్ పెట్టానండి, ఇదిగోండి ఇప్పుడు వచ్చి చాయ్ పెట్టానండి. వెళ్ళి ఇంటి పక్కన వెళ్తే పెత్తనాలు చేస్తుంటే చాయ్ పెట్టి టీ తాగుదురా అంటే సరే అని చెప్పేసి టీ తాగేసి మళ్ళీ వెళ్తానని చెప్పి వచ్చింది. నేను వీడియో తీసినా చెప్పేసి నేనే పెట్టానని షో చేస్తూ టీ వస్తున్నట్టుగా కటింగ్ ఇస్తుంది. రే ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డింగ్, ఓకే. ఇక్కడ బీబీ హౌస్లో లాగా ప్రతిదీ రికార్డ్ అవుతుంది ఇక్కడ. ఛా ఊరికేనండి ఫ్రెండ్స్, కానీ చెప్పినంత నిజమే అనుకోండి. నీకెందుకు రా, మీ అమ్మని అంటే అంత నవ్వుతుంది. రే 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 కాదు, వాము ఏమి నటిస్తున్నావురా. చూసారా ఫ్రెండ్స్ ఎంత నటిస్తున్నాడు వీడు, వెళ్ళి దాని మీద పడ్డాడు. మీ అమ్మని మించిపోయావురా నటనలో.
ఏమి నటనాలు రా నీ నటనాలు, మామూలు నటనాలు కాదు. ఆస్కార్ ఇంటి బయటే ఉంది, ఇంకొద్ది నటిస్తే లోపలికి వచ్చేసింది. నటనాలు చూడండి. టీవీ ఎరా ఇటు తిరగరా, నీకు దమ్ముంటే ఇటు తిరగరా. చూసారా ఫ్రెండ్స్, రెండింటిలో చాయ్ పోసుకొని వెళ్తుంది. దొంగ చాయ్ తీసుకెళ్ళడానికి వచ్చావే నువ్వు, నాకు అర్థమైంది. ఏమైందిరా, ఏమైంది? పొద్దునుంచి అత్తమేనండి చేసింది. ఇప్పుడు ఏదో ఊరికి 2 అంటులతో వేసి నేను తోముతున్నట్టుగా వీడియో తీపించుకొని సైడ్ అయిపోద్ది ఏమో. ఆడుకో నీవే. 4-5 మూటలు నీయే కదరా. రే పడతా పట్టుకో, నేను వస్తున్నా. లేదులేండి, అనూయ తోముతుంది. ఊరికే అంటున్నాను, మళ్ళీ మీరు అందరూ సీరియస్గా తీసుకున్నారు. పాపం పొద్దున్న నుంచి అనూయ ఇంట్లో పనులన్నీ చేసి కష్టపడిపోయి. దా లక్కి దా, ఇటు ఇస్తుందా, నీళ్ళు ఇస్తుందా దా. మా మామ పొలం నుంచి బొరగడ్డలు తీసుకొని వచ్చాడండి. చూసినావా అమ్మా, ఇప్పటిదాకా పొమ్మంటే పోలే, బాప రాగానే బయటకు వెళ్తుంది. చూసినావా? అస్సలు ఇంట్లేదు అంకులు, అది అక్కడ ఒకటి పెట్టాను, అదంతా రొచ్చు చేసింది. ఇప్పుడు మీరు రాగానే బయటకు వస్తుంది. ఎల్లు, ఇరుక్కుపోయింది అందులో. ఎల్లుమా, అక్కడనే ఉంది. ఒక చేయి పట్టుకో, వచ్చింది. వెళ్ళరా, వదిలే, ఆడు వెళ్ళిపోతాడు. వదిలేసేమా, ఆడు వెళ్ళిపోతాడు. వదిలేసే, వద్దొద్దు, చలేసిద్ది. ఆ ముక్కులు తగ్గవు, ఇంకా వద్దు. వెళ్ళరా లక్కి, తాత వచ్చాడు, వెళ్ళిపో. మూతేంట్రా, సరైన జోడీరా నీకు మీ అమ్మకి. వెళ్ళు, తాత పిలుతున్నాడు, పో. బాబాయ్ చెప్తున్నాడు తాత, వెళ్ళు. బాయ్ బాబు, బాయ్ తాత, బాయ్. వద్దు తల్లి. ఇవాళ మా బాబుతో పక్కన పడుకొని మా బాబుని తాత అన్నంటారు. పొద్దున నేను విన్నా తాత నేను పడ్డది. దాని ముందే నేను ఒక అరగంట ముందేమో తాత నాన్న అని అనిపించా, అనలేదు. బాబు తడుపుడుగా తడిసింది, తప్పని తీసుకో బాబు. చూడండి ఇప్పుడు ఏం చేసింది. రేగుముళ్ళు ఉంది ఇందులో కూడా. మామూలు అల్లరుడు కాదు వీడు. కాదు, పొద్దున్నుంచి మీ గురించే నీ బిడ్డ. పొద్దున్నుంచి మీ గురించే, ఇక్కడ మొత్తం మీ గురించే రన్ అయింది. ఎవరా మనిషి అనుకున్నా మీరే అయితే. ఏమైంది? రంగు పడలేదా? ఇప్పుడు కూడా రాలేదా రంగు? ఇంకా ఫ్రెండ్స్ ఇదిగో రంగులు కొనేటప్పుడు చూడండి, ఎక్స్పైరీ అయిపోయిన కలర్ వేసుకున్నారంట. హెయిర్ ఊడిపోయిందా? అవునా? కలర్ల వరకు చూసుకోండి, జుట్టు సంబంధించిన. డేట్స్ ఎక్స్పైర్ అయినవి చూసుకోకుండా వాడితే ఇలా డేంజర్ అవుతుందన్న చిన్న ఉద్దేశంతో తాతను అడిగే ఈ వీడియో అనేది పోస్ట్ చేశాను. తాత కూడా 4గురికి ఉపయోగపడిద్ది, పోస్ట్ చేయమని చెప్పేసి అన్నారనమాట. తర్వాత ఇంకా పిల్లలతో అయితే కొంచెం టైం స్పెండ్ చేశాక బాపు స్టోరేజ్ తీసుకొచ్చి మనవరాళ్ళతోని కోడి పిల్లలకైతే వేపిస్తున్నారు. వాళ్ళు బియ్యం వేస్తూ చాలా ఎంజాయ్ చేశారు. ఇదండి ఇవాళ వ్లాగ్. ఎలా అనిపించిందండి? బాగుందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. తప్పుగా అయితే ఏం అర్థం చేసుకోవద్దు, మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఎలా అనిపించింది ఏంటనేది మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.